హాయ్ వన్ అండ్ ఆల్. ఈరోజు నేను హెల్తీ డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే చేశాను. డ్రై ఫ్రూట్ చిక్కీ కోసమని నేను బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, దాంతోపాటు కొద్దిగా నువ్వులు, బెల్లం అయితే యూజ్ చేశాను. ముందుగా బాదం, జీడిపప్పు, పిస్తా పప్పుల్ని మధ్యకి 2 ముక్కలుగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పుల్ని వేరువేరుగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పును కూడా వేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం నువ్వుల్ని కూడా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని రెడీగా పెట్టేసుకున్నట్టే. ఇప్పుడు కొద్దిగా బెల్లం తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లం మంచిగా కరిగిన తర్వాత బెల్లం పాకం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది అనే టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసి కలిపేస్తే డ్రై ఫ్రూట్ చిక్కీ కోసం అయితే ముద్ద రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని మనకి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లోకి అచ్చు వేసేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.